దేశాల అభ్యర్థన మేరకు నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడని చెప్పేసి చెప్తా ఉన్నాడు. అదేవిధంగా రాజకీయాల్లోకి కాక్రోచ్ జనతా పార్టీ ఆగస్టు 5న కీలక నిర్ణయం. వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే నేతృత్వంలో కోర్ కమిటీ కీలక సమావేశం అని చెప్పేసి మనకు వార్త వస్తున్నాము. సో రాజకీయాల్లోకి కాక్రోచ్ జనతా పార్టీ కాక్రోచ్లు రాబోతున్నాయంట. ఆన్లైన్ వేదికగా యువతను సమీకరించి దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన కాక్రోచ్ జనతా పార్టీ ఇప్పుడు కీలక నిర్ణయం దిశగా అడుగులు వేస్తుంది. రాజకీయాల్లోకి ప్రవేశించాలా లేక ఉద్యమ సంస్థగానే కొనసాగాలా అనే అంశంపై ఆగస్టు 5న తుది నిర్ణయం తీసుకోనుంది. ఈ మేరకు పార్టీ వ్యవస్థాపకుడు జెన్జీ ఐకాన్గా గుర్తింపు పొందిన అభిజిత్ దీప్కే తన నివాసంలో కోర్ కమిటీ సభ్యులతో సమావేశం కానున్నారని విశ్వసనీయ వర్గాలు ఆదివారం తెలిపాయి. వివిధ రాష్ట్రాల్లోని మద్దతుదారుల నుంచి సేకరించిన అభిప్రాయాల ఆధారంగా భవిష్యత్తు కార్యాచరణను ఖరారు చేయనున్నారు. సమావేశం ముగిసిన తర్వాత అభిజిత్ దీప్కే మీడియా సమావేశంలో వివరాలు వెల్లడిస్తారని పార్టీకి చెందిన ఒక ప్రతినిధి తెలిపారు. నీట్ పేపర్ లీక్ వ్యవహారంపై ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద సీజేపీ నిర్వహించిన నిరసన విజయవంతం కావడం, దాని ఫలితంగా అప్పటి కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడంతో ఈ ఉద్యమ సంస్థపై అంచనాలు భారీగా పెరిగాయి. అయితే విద్యార్థులు యువత సమస్యలపై స్పందించే రెస్పాన్స్ గ్రూప్గానే సీజేపీని కొనసాగిస్తామని అభిజిత్ గతంలోనే స్పష్టం చేశారు. శాంతియుత ప్రజాస్వామ్య పద్ధతులకే కట్టుబడి ఉంటామని, ఏ రాజకీయ పార్టీకి అనుబంధంగా మారబోమని, ఏ పార్టీలోనూ విలీనం కాబోమని ఆయన పునరుద్ఘాటించారు. ఈ నేపథ్యంలో ఆగస్టు 5న జరిగే సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది. ఉద్యమ సంస్థ ఇప్పుడు రాజకీయ పార్టీగా అవతరించబోతున్నట్టుగా మనకు సమాచారం అయితే అంతా ఉంది. ఆగస్టు 5వ తేదీ నాడు మరి ఇది ఉద్యమ సంస్థగానే కొనసాగించాలా లేదంటే ప్రస్తుతం ఉన్నటువంటి సీజేపీకి వచ్చినటువంటి ఒక పబ్లిసిటీ కావచ్చు, దానిపైన యువతలో విద్యార్థుల్లో ప్రజల్లో వచ్చేటువంటి ఏదైతే ఆ కన్సర్న్ ఉందో దాంతో రాజకీయ పార్టీగా మలుచుకోవాలా అనే దానిపైన ప్రస్తుతం అయితే మల్ల గుల్లాలు పడతా ఉంది. ఎందుకంటే ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద చేసినటువంటి నిరసన కార్యక్రమం చాలా సక్సెస్ అయింది. దేశంలోని ప్రతి రాష్ట్రం నుండి విద్యార్థులు యువకులు అందరూ కూడా అక్కడికి రావడం జరిగింది. అంటే వాళ్ళు చేసిన నిరసన కార్యక్రమం సక్సెస్ అయిందని చెప్పుకోవాలి. దాంతో పాటుగా వాళ్ళైతే ఏ నిరసన కార్యక్రమం కోసం దేనికోసం అయితే నిరసన కార్యక్రమం పెట్టారో అది అక్కడ ప్రధాన డిమాండ్ ధర్మేంద్ర ప్రధాన్ కేంద్ర విద్యాశాఖ మంత్రి పదవికి రాజీనామా చేయాలనే డిమాండ్తోనే ఈ కార్యక్రమం పెట్టారు. అయితే ఈ నిరసన ఉధృతం కావడంతో కేంద్ర విద్యాశాఖ మంత్రి పదవికి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా కూడా చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో ఒక్కసారిగా సీజేపీ పార్టీ పైన ప్రజల్లో కాస్త విశ్వాసం ఏర్పడ్డది. ఎందుకంటే అందరూ జంజీలే, అందరు యువకులు తలుచుకుంటే ఇది అవుతుంది. ఎందుకంటే ఎంతోమంది మహోన్ బావులందరూ కూడా ఎంత చేసినా కూడా వాళ్ళతో కాని పని విద్యార్థులతో అవుతుందా, యువకులతో అవుతుందా, జంజీలతో అవుతుందా అని చెప్పేసి అనుకున్న టైంలో వాళ్ళు చేసి చూపించారు. కాబట్టి ఇది ప్రస్తుతం రాజకీయ పార్టీగా మారిపోతున్నట్టుగా తెలుస్తూ ఉంది. అయితే ఇప్పటికే దేశంలోని పలు రాష్ట్రాల నుంచి వాళ్ళకు మద్దతు లభిస్తుందంట. మరి ఏ మద్దతు అనేది కూడా చూడాలి. ఇతర రాజకీయ పార్టీలు మద్దతుతోని వాళ్ళు మరి ఎందుకంటే ఫస్ట్ ఏదైనా చెప్తారు విలీనం చేయము సపోర్ట్ చేయమని చెప్పేసి, తీరా వచ్చిన తర్వాత బ్యాక్గ్రౌండ్లను అక్కడిక్కడ సపోర్ట్ చేస్తే మాత్రం వాళ్ళకు ఉన్నటువంటి ఆ పేరు మొత్తం కూడా ఖరాబ్ అయిపోతుంది. మంచి పేరు ఉంది ప్రస్తుతం సీజేపీకి. ఆ సీజేపీ ఇలాంటి ఏ పార్టీకి సపోర్ట్ చేయకుండా కేవలం ప్రజా సమస్యలపైన, విద్యార్థుల సమస్యలపైన, యువకుల సమస్యలపైన, నిరుద్యోగుల సమస్యలపైన పోరాడితే మాత్రం వాళ్ళకు తిరుగుండదు. కానీ దీని వెనకాల ఎవరో ఒకరు ఆడిపించి అది చేస్తే మాత్రం వాళ్ళు బాగానే ఉంటారు, అందరూ బాగానే ఉంటారు, మధ్యలో భద్రమయ్యేది దెబ్బలు తినేది మాత్రం ఇక్కడ అవుతుంది. కాబట్టి సో అలాంటి ఏం పిచ్చి పనులు పెట్టుకోకుండా సీజేపీ పార్టీ కేవలం ప్రజా సమస్యలపైనే పోరాటం చేస్తే మాత్రం పక్కా ఒక మంచి రాజకీయ పార్టీగా దేశంలో గుర్తింపు పొందుతుంది సీజేపీ. ఇతర రాజకీయ పార్టీలు కూడా వీళ్ళ కోసం ఎదురు చూస్తూ ఉంటాయి, మీ సపోర్ట్ మాకు కావాలి, మీ సపోర్ట్ మాకు కావాలని చెప్పేసి. సో కేవలం ప్రజా సమస్యలపైనే, నిరుద్యోగుల సమస్యలపైన, విద్యార్థుల సమస్యలపైన పోరాటం చేస్తే మాత్రం వీళ్ళు సక్సెస్ అవుతారు పక్కా. ఇది మాత్రం గన్ షాట్. కానీ దీని వెనకాల వాళ్ళు రాజకీయ పార్టీ ఉండి నడిపించి ఆ పార్టీ వచ్చే వరకు మేము ఈ పార్టీకి సపోర్ట్ చేద్దాం అనుకుంటున్నాం, ఆ పార్టీకి సపోర్ట్ చేద్దాం అనుకుంటున్నాం అని చెప్పి చెప్తే మాత్రం అది ప్రజల్లో ఉన్నటువంటి విశ్వాసం ఇంకొకసారి ఎవరైనా నిస్వార్థంగా వచ్చినా కూడా ఎవరు నమ్మేటువంటి అవకాశం అయితే లేదు. చూద్దాం మరి రాజకీయాలకి వస్తే ఎలాంటి ప్రభంజనం సృష్టించబోతుంది, ఎలాంటి సంచలనం సృష్టిస్తుంది అనేది కూడా మనం చూడాలి. కాక్రోచ్ పార్టీ జగన్ వల్లే భోగాపురం లేడు, మొత్తం మేం నిర్మిస్తే క్రెడిట్ మీకా,
కేంద్ర మంత్రి పెమ్మసాని ఫైర్ కావడం జరిగింది. కట్టిందేమో మేము, చేసిందేమో మేము. ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ ఇంకెప్పుడో పూర్తయ్యేది. ఈ మధ్యలో జగన్ రెడ్డి అడ్డుపడకపోతే ఎప్పుడో అయ్యేది. అడ్డుపడ్డది ఆయనే. ఎర్ర బస్సు రాని ఊరికి ఎయిర్ బస్సు ఎందుకు అని చెప్పేసి వెటకారం చేసింది ఆయననే. అసలు అది పనికే రాదు అక్కడ అని చెప్పేసి చెప్పింది ఆయననే. తీరా కట్టి మేము చూపించిన తర్వాత ఇలా నాది నాది అని క్రెడిట్ కొట్టుకుంటా ఉన్నాడు, సంకలు గుద్దుకుంటా ఉన్నాడు. ఇదేం పద్ధతి అని చెప్పేసి పెమ్మసాని, కేంద్ర మంత్రి పెమ్మసాని ఫైర్ కావడం జరిగింది. మనం చూస్తున్నాం భోగాపురం ఎయిర్పోర్ట్ కావడంతో దేశం మొత్తం కూడా ప్రస్తుతం అటువైపుగా చూస్తున్నాయి, ఉత్తరాంధ్ర వైపుగా. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లోనే చాలామంది ప్రజలు కూడా ఉత్తరాంధ్ర వైపు చూస్తూ ఉన్నారు. అక్కడ మంచి డెవలప్ ఏరియా అవుతుంది, ఆ పరిసర ప్రాంతాలన్నీ కూడా చాలా అభివృద్ధి చెందాయని చెప్పేసి అటువైపుగా చూస్తూ ఉన్నారు. అయితే ఇప్పుడు అది మాది అంటే మాది అని చెప్పేసి క్రెడిట్ కొట్టుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు వైసీపీ, టీడీపీ. ఫస్ట్ వాస్తవానికి కూడా వైసీపీ ఈ విషయాన్ని వ్యతిరేకించింది. అక్కడ వద్దు అని చెప్పేసి చెప్పింది, అక్కడ కట్టుకుంటే మంచిది కాదు అని చెప్పేసింది. ఎర్ర బస్సు రాని ఊరికి ఎర్ర బస్సు అవసరమా అని వీడియోలు కూడా ఉన్నాయి. ఇప్పుడు దాన్ని టీడీపీ నాయకులు, టీడీపీ కార్యకర్తలు సోషల్ మీడియాలో ఆ వీడియోని వైరల్ చేస్తూ ఉన్నారు. చెప్పింది నువ్వే, ఇప్పుడు కట్టింది మేమే, నాతోనే అయిందని చెప్పేసి ఎట్లా చెప్తున్నాం అని చెప్పేసి టీడీపీ నాయకులు ఫైర్ అవుతున్నారు. మనం చూసినాం కదా, చంద్రబాబు నుండి మొదలుకొని చిన్న మంత్రి వరకు అందరూ కూడా జగన్ రెడ్డిని ఆ భోగాపురం ఎయిర్పోర్ట్లో విమర్శించడం జరిగింది. చంద్రబాబు అయితేనేమి, వైసీపీ అయితేనేమి, రామ్మోహన్ అయితేనేమి, పెమ్మసాని అయితేనేమి, నారా లోకేష్ అయితేనేమి, మోడీ అయితేనేమి, అందరూ కూడా మాట్లాడినటువంటి ప్రతి నాయకుడు కూడా మరొకసారి చెప్తున్నాం, ఇది కట్టింది, ఇది ప్లాన్ చేసింది, ఈరోజు ఇలా అయిందంటే దానికి కారణం కేవలం చంద్రబాబు గారి వల్లనే అని చెప్పేసి వాళ్ళందరూ కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే క్రెడిట్ లాక్కునే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి, ఎవరైతే ఆ క్రెడిట్ లాక్కునే ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళు గతంలో ఈ ఎయిర్పోర్ట్ కట్టే విషయంలో ఎలాంటి వ్యాఖ్యలు చేశారో ఆ వీడియోని వాళ్ళు వైరల్ ఇస్తూ ఉన్నారు ప్రజెంట్. ఇది ఫుడ్ డెలివరీ మార్కెట్లోకి ఫ్లిప్కార్ట్ అంట జొమాటో, స్విగ్గీకి గట్టి పోటీ. ఆగస్టు 15 నుంచి బెంగళూరులో పైలట్ సేవలు తక్కువ కమిషన్తో రెస్టారెంట్లను ఆకర్షించే వ్యూహం అట. ఇది ఫ్లిప్కార్ట్ ఇప్పుడు ఆన్లైన్లో ఉన్నటువంటి ఫ్లిప్కార్ట్ ఇప్పుడు డెలివరీగా వస్తుంది. ఎందుకంటే ఇప్పటికి మనం ఆన్లైన్లో ఫుడ్ ఆర్డర్ చేసుకోవాలంటే స్విగ్గీ, జొమాటో మాత్రమే ఉండే మనకు. అయితే ఇప్పుడు ఫ్లిప్కార్ట్ కూడా ఇందులోకి వస్తుందట. సో తక్కువ కమిషన్తో రెస్టారెంట్లను ఆకర్షించే ప్రయత్నం చేస్తూ ఉందట. సో ఇప్పుడు స్విగ్గీ, జొమాటో వీళ్ళు ఆల్రెడీ దేశంలో అన్ని ఊర్లలో కూడా మొత్తం పాతక పేరు స్విగ్గీ, జొమాటో. అంటే మనకు ఫుడ్ డెలివరీ అనగానే స్విగ్గీ లేదంటే జొమాటో ఓపెన్ చేయమంటారు. జొమాటోలో మంచి లేకపోతే స్విగ్గీ ఓపెన్ చేయమంటారు. ఇవి రెండు తప్పితే వేరే ఆప్షన్ లేదు మనకి ఇండియాలో. అయితే ఇప్పుడు ఫ్లిప్కార్ట్ వస్తుంది. దీంతో ఈ రెండింటికి కూడా కాస్త ఇబ్బంది కలిగించే విషయమే, గట్టి పోటీ ఇచ్చిన అవకాశం కూడా ఉండేది.